హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియాస్ అండ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి పోలీస్ శాఖలో అయితే మనకి భారీ రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి వీళ్ళు గ్రూప్ సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు 10th పాస్ అయినా, ఐటీఐ అయినా, 12th పాస్ అయినా లేకపోతే డిప్లొమా చేసినా, డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఎందుకంటే 10th పాస్ అయితే సరిపోతుంది కాబట్టి మీకైతే ఇవి పర్మనెంట్ ఉద్యోగాలని చెప్పాలి. మీకు సాలరీ కూడా మనకి లెవెల్ 3 పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. అండ్ ఆల్సో ఎస్సీ, ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళెవ్వరు మనకి అప్లికేషన్ కూడా అయితే ఫీజ్ కూడా అయితే పే చేయవసరం లేదు. వాళ్ళందరూ అయితే ఫ్రీగా అయితే అప్లై చేయొచ్చు. సో వెంటనే అయితే అప్లై చేయండి. మనకి ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సుంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ కూడా అయితే ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడైతే మీకు క్లారిటీగా అయితే అర్థమవ్వడం జరుగుతుంది. సో మీరింకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి అయితే మనకి పర్మనెంట్ గవర్నమెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది అఫీషియల్‌గా అయితే రిలీజ్ అయిందనమాట. మనకి లేటెస్ట్‌గా ఇవాళైతే మనకి ఇవాళ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించింది మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ పోస్టులకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి ఇవాల్టి నుంచి అయితే అప్లై చేసుకోవాలి. మనకి గ్రూప్ సి నోటిఫికేషన్ అనమాట ఇది. గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టులకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి 12th ఆగస్ట్ నుంచి అయితే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాలి. మనకి ఆల్రెడీ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. మనకి దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి 10th సెప్టెంబర్ దాకా అయితే మనకి లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఆ లోపలైతే మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాలి. మనకి ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి అన్ని కేటగరీస్‌లో అయితే వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. మనకి కానిస్టేబుల్, యానిమల్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ కానిస్టేబుల్, కెన్నెల్ మ్యాన్ అనే జాబ్‌లకి కూడా అయితే మనకి ఆల్ మేల్ అండ్ ఫీమేల్ అయితే అప్లై చేయొచ్చు. కెన్నెల్ మ్యాన్ మాత్రం ఓన్లీ మేల్ అయితే అప్లై చేయాలి. మనకి ఇక్కడ హెడ్ కానిస్టేబుల్, డ్రెస్సర్, వెటర్నరీ అని కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ఈ రిక్రూట్మెంట్ జాబ్స్‌లో అయితే మనకి సాలరీ వచ్చేసరికి హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ కానిస్టేబుల్ కెనాల్ మ్యాన్‌కైతే లెవెల్ 3 పే స్కేల్‌తో 21,700 నుంచి 69,100 వరకు అయితే పే స్కేల్ అయితే ఉండడం జరిగింది. అండ్ హెడ్ కానిస్టేబుల్ డ్రెస్ అండ్ వెటర్నరీకైతే లెవెల్ 4 పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి అదర్ అలయెన్సెస్ కూడా కలుపుకొనైతే మీకు దాదాపు 36,000 కంటే పైన ఉండడం జరుగుతుంది. ఇనీషియల్ పే అనేది. మనకి అదర్ అలయెన్సెస్ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ట్రావెల్ అలయెన్సెస్, హెచ్ఆర్ఏ, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్, ఇలా స్పెషల్ కాంపెన్సేటరీ అలయెన్స్ అని చెప్పి ఇంకా చాలా అయితే ఉండడం జరుగుతాయి. సో అవన్నీ కూడా అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో మనకి దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్‌పోర్ట్ అయితే ఎవరైతే అప్లై చేస్తున్నారో దానికైతే 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్నవాళ్ళైతే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ కెన్నెల్ మ్యాన్ అనే జాబ్‌లకైతే 18 నుంచి 27 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మనకి దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్‌పోర్ట్‌కైతే మీరు మెట్రిక్యులేషన్ అంటే 10th పాస్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అండ్ కానిస్టేబుల్ కెన్నెల్ మ్యాన్ జాబ్ కూడా 10th పాస్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అండ్ హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటర్నరీ జాబ్‌కైతే మీరు 12th పాస్ అవ్వాలి. అండ్ ఆల్సో పారా వెటర్నరీ కోర్స్ ఏదైనా డిప్లొమా గాని ఏదైనా చేసుండాలన్నమాట వెటర్నరీ కోర్స్‌లో. సో ఇది కాకుండా మనకి కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ కానిస్టేబుల్ కెన్నెల్ మ్యాన్‌కైతే కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి సర్టిఫికేట్‌లు కూడా అవసరం లేదు. మనకి దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ వాళ్ళకందరికీ అయితే మనకి ఈడబ్ల్యూఎస్ అండ్ డిఫరెంట్ కేటగరీస్ ఉన్నాయి కదా! సో, వాళ్ళకి కూడా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకి టేబుల్‌లో కూడా అయితే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్‌లో. సో, మీరైతే అది చెక్ చేసుకొని అప్లై చేయండి. మనకి దీనికి సంబంధించిన ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే మనకి ఫర్ ద కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్‌పోర్ట్ అని చెప్పేసి ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మేల్‌కి, ఫీమేల్‌కి సెపరేట్‌గా. సో, వెయిట్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి అని చెప్పేసి సో, అవైతే చెక్ చేయండి. తర్వాత మినిమమ్ మెడికల్ స్టాండర్డ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మనకి దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీస్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే ఎలాంటి ఫీజ్ అయితే మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయవసరం లేదు.
వీళ్ళందరూ అయితే ఫ్రీగా అయితే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కేవలం రూ. 100 అప్లికేషన్ ఫీస్ పే చేస్తే సరిపోతుంది. సో, అంతకంటే ఎక్కువ అమౌంట్ అయితే పే చేయవసరం లేదు. సో, వీరైతే ఆన్‌లైన్‌లో అయితే ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. మనకి దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మీకు ఫస్ట్ అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇది అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్‌గా ఒకే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి అయితే మిమ్మల్ని రిక్రూట్‌మెంట్ అని చేయడం జరుగుతుంది. ఫిజికల్ టెస్ట్‌లో అయితే మనకి మేల్‌కి, ఫీమేల్ క్యాండిడేట్స్‌కైతే రన్నింగ్ రేస్ అని అండ్ లాంగ్ జంప్, హై జంప్ అయితే ఉండడం జరుగుతుంది. ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత కేవలం ఒకే ఒక రిటన్ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. అది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. మనకి కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ కానిస్టేబుల్ కెనల్ మ్యాన్‌కైతే మనకి జనరల్ అవేర్‌నెస్, నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ స్కూల్స్ మ్యాథమెటిక్స్ ఉంటుంది గదా! అంటే 10థ్ క్లాస్ అలా మ్యాథమెటిక్స్ వాటి మీద అండ్ జనరల్‌గా అయితే క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. 2 అవర్స్ అయితే ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో, మీరైతే ఈ డీటెయిల్స్ అన్నీ అయితే చూసి అయితే అప్లై చేయండి. మనకిక్కడ డైరెక్ట్‌గా అయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఎగ్జామ్‌లో మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే. సో, మనకిక్కడ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయిపోయిన తర్వాత మీకైతే మెడికల్‌గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి డైరెక్ట్‌గా అయితే రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకిక్కడ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే అన్ని డీటెయిల్స్‌కి సంబంధించిన జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి. సో, ఈ డీటెయిల్స్ అన్ని అయితే మీరు కంప్లీట్‌గా ఒకసారైతే చదివి అయితే అప్లై చేయండి. ఫుల్‌గా మొత్తం పూర్తిగా నోటిఫికేషన్ అయితే ఒకసారి చదవండి. మనకిక్కడ హౌ టు అప్లై అని చెప్పి కనబడుతుంది చూసారా? సో, హౌ టు అప్లై అని చెప్పేసి మనకిక్కడ వెబ్‌సైట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఈ వెబ్‌సైట్‌లో అయితే మీరు లా ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అయ్యి తర్వాత లాగిన్ అయ్యి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఇది క్లిక్ చేసిందంటే ఇక్కడ మనకు వెబ్‌సైట్ లింక్ కూడా అయితే మనకి వీడియో డిస్క్రిప్షన్‌లో గూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే మీరు అఫీషియల్ నోటిఫికేషన్‌లో అయితే ఆ వెబ్‌సైట్ నుంచి కూడా అయితే చెక్ చేయొచ్చు. సో, మనం ఇది అక్కడ ఈ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన తర్వాత మనకైతే ఇలా అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందనమాట. సో, ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కింద స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పి కనబడుతుంది. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి. సో, ఇది క్లిక్ చేసినట్లయితే మనకి రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనకిక్కడ అప్లికెంట్ సైన్ అప్ అని చెప్పి కనబడుతుంది చూసారా? సో, మీరైతే ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చైతే మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఫస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడీ, మిడిల్ నేమ్ అండ్ మళ్ళీ ఇక్కడ ఈమెయిల్ ఐడీ కన్ఫర్మ్ చేసి మళ్ళీ న్యూ పాస్వర్డ్ మీరు ఏది క్రియేట్ చేసుకుంటారో అది క్రియేట్ చేసుకొని మళ్ళీ అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ అండ్ సెక్యూరిటీ క్వెషన్ అండ్ సెక్యూరిటీ ఆన్సర్ కూడా అయితే ఎంటర్ చేసి తర్వాత ఇక్కడున్న క్యాప్చా అయితే ఎంటర్ చేసిన తర్వాత మీకిక్కడ సబ్మిట్ బటన్ అని చెప్పి కనబడుతుంది. సో, ఇలా అయితే మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, మనకిక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అని చెప్పి కనబడుతుంది. సో, ఇది క్లిక్ చేసినట్లయితే లేకపోతే మీరు మళ్ళీ బ్యాక్‌కొచ్చి మీరైతే మళ్ళీ ఇక్కడ లాగిన్ అని చెప్పి కనబడుతుంది. సో, ఇది క్లిక్ చేసినట్లయితే మీరు లాగిన్ అయితే అవ్వడానికైతే ఇందాక మెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చారు కదా! సో, ఆటి డీటెయిల్స్ అయితే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో, లాగిన్ అవ్వడానికి ముందలైతే మీరు మీ అకౌంట్‌నైతే యాక్టివేట్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే మెయిల్‌కైతే ఒక లింక్ అయితే రావడం జరుగుతుంది. యాక్టివేషన్ లింక్. సో, దాంట్లో అయితే మీకు లుక్ సేఫ్ అని చెప్పి ఉంటుంది. సో, లుక్ సేఫ్ క్లిక్ చేసిన తర్వాత మీరైతే యాక్టివేట్ అవుతుందనమాట మీ అకౌంట్ అనేది. ఒకవేళ కనబడకపోతే స్పామ్ ఫోల్డర్‌లో కూడా అయినా చెక్ చేయండి. సో, అక్కడైనా ఉంటుంది. సో, అక్కడ లుక్ సేఫ్ క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మీరు లాగిన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చేసి మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత మనకి పేజ్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మెనూస్ అండ్ డాష్‌బోర్డ్ అండ్ ప్రొఫైల్ డీటెయిల్స్, అప్‌లోడ్ ఇమేజ్, అప్‌లోడ్ డాక్యుమెంట్, అప్లై అని చెప్పి కనబడుతుంది. సో, మీరైతే ఇక్కడ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. తర్వాత అప్‌లోడ్ ఇమేజ్, మీ ఇమేజ్‌ని అప్‌లోడ్ చేయండి. తర్వాత అప్‌లోడ్ డాక్యుమెంట్స్ ఏమైతే అడుగుతారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ అయితే అప్‌లోడ్ చేయండి. అంటే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అలాంటివన్నమాట. సో, మళ్ళీ కిందకి స్క్రోల్ చేసిన తర్వాత అయితే మై అప్లికేషన్స్ ట్రాన్సాక్షన్ హిస్టరీ అని చెప్పి కనబడుతుంది. సో, ఇక్కడ మీకు మై అప్లికేషన్స్ అండ్ ట్రాన్సాక్షన్ హిస్టరీ అంటే మీరు పేమెంట్ చేస్తారు కదా! సో, దాని హిస్టరీ అనమాట. అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో, దీని నుంచి ఇంకా మళ్ళీ కిందకి స్క్రోల్ చేసినట్లయితే కానిస్టేబుల్ యానిమల్ సపోర్ట్ అండ్ కానిస్టేబుల్ కెన్నెల్‌మ్యాన్ అని చెప్పేసి మనకిక్కడ వరల్డ్ లేటెస్ట్ నోటిఫికేషన్‌కి సంబంధించిన జాబ్స్ అయితే మనకి అవైలబుల్‌గా ఉండడం జరుగుతాయి. సో, దీనికి సంబంధించింది ఇక్కడ మనకి లైవ్ నోటిఫికేషన్స్ అనమాట. అంటే ఇవి లైవ్‌గా యాక్టివ్‌గా అయితే ఉండడం జరిగింది. యానిమల్ ట్రాన్స్‌పోర్ట్, కెనెల్‌మ్యాన్, కానిస్టేబుల్ జాబ్స్‌కి. సో, మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసేవాళ్ళైతే ఇక్కడ అప్లై లింక్ మీద కనబడుతుంది కదా! అక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు అప్లై చేయడానికైతే మనకి డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో, అక్కడ వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి అయితే మీరు ఫైనల్‌గా అయితే
మీకు ఎవరైతే పేమెంట్ చేయాలనుకుంటున్నారో అంటే పేమెంట్‌కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ వీళ్ళైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయవసరం లేదు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పేమెంట్ అయితే ఆహ్, పే చేసి మీరైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. లాస్ట్‌లో అయితే మీకు అప్లికేషన్ కూడా అయితే మనకి రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది. పేమెంట్ రిసిప్ట్ వస్తుంది. అండ్ ఆల్సో అప్లికేషన్ కూడా అయితే ప్రింటౌట్ తీసుకోవచ్చు. సో, ఇలా అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఎవరైతే 10థ్ పాస్ అయ్యి ఇమ్మీడియేట్‌గా సెంట్రల్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. ఆల్ మేల్ అండ్ ఫీమేల్ అయితే ఈ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్‌కైతే అప్లై చేయొచ్చు. మీకు ఇంకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. మీకు ఎలాంటి డౌట్స్ అండ్ క్వెరీస్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో అయితే జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కైతే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.